భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 3వ తేదీ అనగా రేపటి నుంచి ఏపీ టెట్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ టెట్ కు దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులంతా వారికి సంబంధించినటువంటి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకొని మరి పరీక్షకు సిద్ధం కాబోతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రేపటి నుంచి ఏపీ టెట్ పరీక్షలు ఈ నెల 3 నుంచి 21వ తేదీ వరకు జరిగే టెట్ 2024 జూలై పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. హాల్ టికెట్లను https://csc.ap.gov.in అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. ఇక మరింత సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. రేపటి నుంచి టెట్ 21 వరకు 2 సెషన్లలో నిర్వహణ. ఈ నెల 3 అనగా గురువారం నుంచి జరిగే టెట్ 2024 జూలై పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21 వరకు ఎంపిక చేసిన సెంటర్లలో ఉదయం మధ్యాహ్నం పరీక్షలు జరుగుతాయని అన్నారు. మొదటి సెషన్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని అన్నారు. అన్ని జిల్లాల డిఈఓ కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామని, అభ్యర్థులకు ఎలాంటి సందేహాలున్నా వీటిని సంప్రదించాలని సూచించారు. దివ్యాంగ అభ్యర్థుల కోసం స్క్రైబ్ ను ఏర్పాటు చేశామని, వారికి అదనంగా 50 నిమిషాల సమయం కేటాయించినట్టు తెలిపారు. ఎవరికైనా 2 హాల్ టికెట్లు వచ్చి ఉంటే వారు ఏదో ఒక సెంటర్ ను మాత్రమే ఎంపిక చేసుకోవాలని అన్నారు. పరీక్షా కేంద్రానికి సెల్ ఫోన్ సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబోమని అన్నారు. హాల్ టికెట్ లో తప్పులుంటే సరైన ఆధారాలు చూపి పరీక్షా కేంద్రంలోని అధికారి వద్ద ఉన్న నామినల్ రూల్స్ లో సరి చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు హాల్ టికెట్లు తీసుకుని అభ్యర్థులు https://csc.ap.gov.in అనే వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక టెట్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. రోజుకు 2 సెషన్లలో ఏపీ టెట్ పరీక్షలు. ఈ నెల 3 నుంచి 21 వరకు నిర్వహణ. హాల్ టికెట్ గుర్తింపు కార్డు తప్పనిసరి. మెగా డిఎస్సికి ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ కు 4 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరవబోతున్నారు. ఈ నెల 3 నుంచి 21వ తేదీ వరకు రోజుకు 2 సెషన్లలో ఆన్లైన్ లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరొక సెషన్ గా పరీక్షలు జరగనున్నాయి. దివ్యాంగులకు అదనంగా 50 నిమిషాల సమయం కేటాయిస్తారు. 813 మంది దివ్యాంగులు సహాయకులకు ఏర్పాట్లు చేసుకున్నారు. పరీక్షా సమయానికి గంటన్నర ముందుగానే కేంద్రంలోకి అనుమతిస్తారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ గుర్తింపు కార్డు లో ఏదో ఒకటి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్ వస్తువులు ఎలాంటివి కూడా పరీక్షా హాల్లోకి అనుమతించరు. అభ్యర్థులు ఎవరైనా 1 కంటే ఎక్కువ హాల్ టికెట్లు పొందితే ఏదో ఒక కేంద్రంలో మాత్రమే పరీక్షకు హాజరు కావాలి. హాల్ టికెట్ లో ఏవైనా తప్పులు ఉంటే పరీక్షా కేంద్రంలోని డిపార్ట్మెంటల్ అధికారికి ఆధారాలు చూపించి వాటిని సరిచేసుకునే సదుపాయం కల్పించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. ఇక మొత్తం ఏపీ టెట్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఏపీ టెట్ కు వచ్చినటువంటి దరఖాస్తులు 4,27,300. ఇప్పటి వరకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న వారు 4,09,955 మంది. ఇక ఏపీ టెట్ కు కేటాయించినటువంటి పరీక్షా కేంద్రాలు 108. ఏపీలోని 22 జిల్లాల్లో కేంద్రాలు 95. ఇక వీటికి అదనంగా హైదరాబాద్, ఖమ్మం, బెంగళూరు, చెన్నై, బరంపూర్, గంజాం లో ఏర్పాట్లు చేసిన కేంద్రాలు 13 ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో పరీక్ష రాసేవారు 24,396 మంది. ఈ విధంగా మరి ఏపీ టెట్ పరీక్షలు అనేవి రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది. ఇక రేపటి నుంచి పరీక్షలు అనేవి ప్రారంభం అయి ఈ నెల 21వ తేదీతో పూర్తి కాబోతున్నాయి. దాని తర్వాత మరి నవంబర్ 2వ తేదీన ఏపీ టెట్ కు సంబంధించిన ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఇక అనంతపురం జిల్లాకు సంబంధించి ఇక్కడ మనం టెట్ కు సంబంధించిన సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. అనంతపురంలో 12 కేంద్రాల్లో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహణ. నిర్దేశిత సమయానికి ముందుగా అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం అంటూ మరి అనంతపురం జిల్లా డిఈఓ వరలక్ష్మి న్యూస్ స్టూడియోతో మాట్లాడారు. మరి వారి యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాల్లో టెట్ ఉత్తీర్ణులు కావడం మొదటి మెట్టు.
ఉపాధ్యాయ అర్హత పరీక్షలు ఏపీ టెట్ ఈ నెల 3 నుంచి 21 వరకు నిర్వహిస్తున్నారు. కంప్యూటర్ ఆధారంగా టెట్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పరీక్షల నిర్వహణపై జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మితో న్యూస్ టుడే ముఖాముఖి నిర్వహించింది. డిఈఓ మాట్లాడుతూ టెట్ నిర్వహణపై పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని అన్నారు. 12 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. కేంద్రాలు పరిశీలించి చెక్ లిస్టులు కూడా అందజేశామని అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీస్, వైద్య, విద్యుత్, ఆర్టీసీ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించామని అన్నారు. న్యూస్ టుడే అడిగిన ప్రశ్నలకు డిఈఓ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ఏపీ టెట్ పరీక్షకు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, పరీక్షలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహిస్తున్నారు అని అడిగిన ప్రశ్నకు డిఈఓ ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి 44,855 మంది అభ్యర్థులు టెట్ కి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే హాల్ టికెట్లు కూడా వారంతా డౌన్లోడ్ చేసుకున్నారు. 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. రోజు 2 విడతల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. మరి పరీక్షకు 1:30 గంట ముందే పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుంది. కాబట్టి ఉదయం 8 గంటలకి మధ్యాహ్నం 1 గంట నుంచే మరి పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు నిర్దేశిత సమయానికన్నా ముందుగానే మరి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి అని వారు తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎన్ని గంటలకు హాజరు కావాల్సి ఉంటుంది, వెంట తీసుకురావాల్సిన వివరాలు తెలియజేయండి అంటే అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు వెంట తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఏపీ టెట్ పరీక్షా కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు, అనంతపురం జిల్లాలో మొత్తం ఎన్ని పరీక్షా కేంద్రాలు ఉన్నాయి అంటే అనంతపురంలో ఎస్ఆర్ఐటి, అనంతలక్ష్మి, ఎస్విఐటి, పివికేకే, శ్రీ సాయి బాలాజీ పీజీ కళాశాల, నేషనల్ కౌన్సిల్ ఫర్ ది చర్చ్ సోషియల్ యాక్షన్ ఇండియా, తాడిపత్రిలో సివి రామన్ ఇంజనీరింగ్ కళాశాల, తాడిపత్రి ఇంజనీరింగ్ కళాశాల, గుత్తిలో గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల, బెంగళూరులో రెయిన్ క్లౌడ్ టెక్నాలజీస్, బిట్ బైటెక్ సొల్యూషన్స్, మైల్ స్టోన్ టెక్నాలజీస్ లో కేంద్రాలు ఏర్పాటు చేశాం. కంప్యూటర్ ఆధారిత పరీక్ష కావడంతో కంప్యూటర్లు, అంతర్జాలం తదితర సాంకేతిక సదుపాయాలున్న చోట పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం అని పేర్కొన్నారు. ఇక పరీక్షా కేంద్రాల వద్ద సమస్యలు ఎదురైతే ఎవరికి ఫిర్యాదు చేయాలి, సహాయక కేంద్రం ఏమైనా ఏర్పాటు చేశారా అంటే విద్యాశాఖ కార్యాలయంలో సహాయ కేంద్రం ఏర్పాటు చేశాం. 3 అధికారులను నియమించాం. ఏడి నాగరాజు, పర్యవేక్షకులు ఆదినారాయణ, జూనియర్ అసిస్టెంట్ అనిల్ నాయక్ సహాయ కేంద్రంలో అందుబాటులో ఉంటారు. సమస్యలపై 9494836875 లేదా 9059693676 అనే చరవాణి నంబర్లను సంప్రదించవచ్చు. హాల్ టికెట్ లో ఫోటో సక్రమంగా రాకపోతే కేంద్రంలోని అంటే పరీక్షా కేంద్రంలోని డిపార్ట్మెంట్ అధికారిని సంప్రదించవచ్చు. ఇక పరీక్షా కేంద్రాలు అనంతపురంలోనే కాకుండా బెంగళూరులో కూడా ఏర్పాటు చేశారు. మిగిలిన కేంద్రాలు కూడా జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్నాయి. వాటి చిరునామా తెలుసుకోవడానికి అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. అభ్యర్థులు సులువుగా కేంద్రాల చిరునామా తెలుసుకోవడానికి సూచనలు ఇవ్వగలరు అని అడిగిన ప్రశ్నకు పరీక్షా కేంద్రాల చిరునామాలు https://doanantapuram.blogspot.com అనే వెబ్సైట్ లో పొందుపరిచామని, ఇతర సమాచారం csc.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని మరి అనంతపురం జిల్లా డిఓ తెలియజేయడం జరిగింది. మొత్తానికి రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ టెట్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. అలాగే మరి ఏపీ టెట్ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి అందరూ అభ్యర్థులు కూడా మరి హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకుని పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి వారందరికీ కూడా మన భాస్కర్స్ ఏరియా తరపున ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.